ఏం వీరమ్మా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? పట్నం వెళ్ళి పెద్ద డాక్టర్ కొలు చూపించుకొస్తున్నానమ్మా. అన్నట్టు మర్చిపోయా, ఆసుపత్రిలో మీ చెల్లి కనిపించింది. హాస్పిటల్లోనా? అమ్ములకి ఏమైంది చెప్పు వీరమ్మా. అడిగే లోపే గదిలోకి తీసుకెళ్లారమ్మా. అమ్ములు 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 మీ అక్కయ్య వచ్చిందే. ఏమ్మా ఇదేనా రావడా? అబ్బా మర్యాదలు, ఎన్ని మర్యాదలు పద్ధతులు తెలిసేనా ఇలా చేశారు? మేమేం చేసామమ్మా? ఇంకా అడుగుతున్నారా? ఇదే మీ కన్ను కూతురికి తిరిగితే ఇలాగే చేసుండేవారా? పరే బిడ్డ ఏమైతే మనకెందుకులే అని అడిగేవాళ్ళు లేరనగా మీ ధైర్యం. ఏరా నువ్వు పెళ్లికి వచ్చినప్పుడు నీ చెవులు డబ్బు కట్టి మరీ వాయించానే, పని వాళ్ళకి తోచలేదు. నువ్వన్నా చెప్పి చావచ్చు కదరా. ఏమైందమ్మగారు? ఏమైందని అడుగుతున్నావా? నీకు కూడా తెలీదా? అంత దూరం నుంచి 10 రూపాయలు ఛార్జ్ పెట్టుకుని నేను వచ్చి చెప్తే కదా నీకు తెలీదా? బస్సు ముసలి డ్రైవరు నెమ్మదిగా పోనిచ్చాడు. నా బాధ భయం వాడికి తెలిసేగా. ఏమొదినా బాగున్నావా? పొద్దున్న దాకా బాగానే ఉన్నా. ఏమయ్యా పెళ్ళి పట్టుమని 2 నెలలు కాలేదు, అప్పుడే నేను చెప్పింది అంతా మర్చిపోయావా? ఇప్పుడు ఏమైంది వదినా? అమ్మలు అమ్ములు బిడ్డ ఎంత విలువలాడిపోతుందో. అమ్ములు ఎలా ఉందమ్మా చెప్పమ్మా. కాపురానికి వచ్చి రాగానే ఎన్ని కష్టాలు చేయతల్లి నీకు. అవును, అమ్ములు 9 నెలలు కష్టపడితేనే మీరు పెద్దమ్మాయేది. చేసిందంతా చేసి ఇంకా మాట్లాడుతున్నావా? నేనేం చేశాను? అమ్ముల్ని తల్లిని చేశాను అంతే. ఏంటి? నా తల్లి, నా బంగారు కొండ. రేపు మంచి రోజు, మా అమ్ముల్ని కాన్పు కోసం తీసుకెళ్తాను. అదేమిటమ్మా అప్పుడేనా? ఏదో నా ముచ్చట అనుకోండి, నా పిచ్చి అనుకోండి, ఏమనుకున్నా కాదని మాత్రం అనకండి. అమ్మా సీత మాట కాదనకే. సపోజ్ నువ్వు కాదు అన్నావు అనుకో, ఇద్దరు కలిసి బోర్ నేడు మొదలు పెడతారు. ఏ నేను వెళ్ళిపోతే మీరు ఏడవరా? ఎందుకు అడవనే? నువ్వు వెళ్ళిపోయావన్న బెంగతో గుక్క పెట్టి మరీ ఏడుస్తా కదు వదినా. అబ్బా అన్ని ఉత్తుత్తి మాట్లాక ఆయనకి చెప్పు రోజుకో ఉత్తరం రాయాలని. అమ్మా పబ్లిసిటీ లేదే సినిమా ఆడదు, ప్రేమ లేదే జీవితం సాగదు. అలాగే రాస్తాడమ్మా. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సగం గోదావరి నీళ్లు 10 ఎకరాల మిరపకాయలు మా అమ్ములకి దిష్టి తీయడానికి ఖర్చు అయిపోయారా. మీరు అలా మాట్లాడకండి, మా చెల్లెలికి మళ్ళీ దిష్టి తగులుతుంది. మీ తండ్రి కొడుకులకి నన్ను ఏడిపించడం తప్ప వేరే పనే లేదు. ఏంట్రా? సరే సరే నాన్న, అమ్ముల కడుపులో పిల్లాడు మాట్లాడుతున్నాడు. కడుపులో పసుకుంటూ మాట్లాడటం ఏంట్రా గాడిద? అదే నాన్న, సీతకి త్వరగా పెళ్ళైతే త్వరగా పిల్లల్ని కంటే నేను వాడితో కలిసి ఆడుకుంటానంటున్నాడు. అవునవును, నాకు కూడా వినపడింది. ఏంటమ్మా నువ్వు వాళ్ళతో కలిసి నన్ను తిక్కలు దాని చేస్తున్నావు? ఒకవేళ పెళ్ళైనా 3 ఏళ్ల దాకా కడుపుతో ఉండను. అది నీ చేతుల్లో ఉండదు కదా. కడుపుతో ఉన్నా కన్ను కనవా? ఏ అమ్ముల బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలిగా నాన్న. అక్క అక్క, సీనం చూస్తే చాలా జాలేస్తుంది. పాపం పెళ్లి కోసం ఎంతకాలం ఆగుతాడు? అందుకని నా మాట విని నాకు పురుడొచ్చే లోపల పెళ్లి చేసుకోవే. ఏయ్ అలా అడగమని నిన్ను పంపించాడా? అతను చెప్పకపోతే నాకు తెలీదా? వయసులో నీకన్నా చిన్నదాన్నైనా పెళ్ళైన దాన్ని, కడుపుతో ఉన్నదాన్ని, అంటే నీకన్నా పెద్దదాన్ని. నా మాట వినాలి. నీ పెళ్ళి బ్రహ్మాండంగా జరగాలి. చానడు పసుపు తాడికి బారడు ఆర్భాటం ఎందుకు? ఏ గుళ్ళోనో లాగిస్తే సరి. అదేం కుదరదు. పెద్ద ఆయన దగ్గర 50,000 దాచించావుగా, దాంతో నీ పెళ్లి బాగా చేద్దాం. అది కదమ్మా, రేపు నీ కొడుకో కూతురు పుడితే బారసాలు చేయాలా? మెళ్ళో గొలుసు, బంగారు మొలతాడు, చేతికి మురుగులు అన్నీ చేయించాలి కదా. అందుకే ఏ గుళ్ళోనూ చేసుకుంటే చాలు. నీకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకున్నందుకు, తల్లి కాబోతున్నందుకు సిగ్గుపడుతున్నాను. మా ఆయన కూడా నీ గురించి బాధపడుతున్నారు. ఆ 50,000 పెట్టి నీ పెళ్లి మేం దగ్గరుండి చేయిస్తాం. అది కదమ్ములు, గుళ్ళో పెళ్ళైతే గుళ్ళో పెళ్లి లేదు, గోడ మీద బలి లేదు. ఇంకేం మాట్లాడకుండా పడుకో. అలాగే. చిన్నదానివైనా ఎంత ఎదిగిపోయావా మామూలు. సీత, ఏ అమ్ములు ఇలా రా. ఈ ముగ్గు బాగుందా, మీ అక్క బాగుందా? ముగ్గులో ఉన్న మా అక్కే బాగుంది. అరే
నీకు తెలివితేటలు పెరిగాయే. ఆ మారుతిగాడు ఏమన్నా అరకిలో మెదడు నీకు ఇచ్చాడా? అమ్ములు అయ్యో మాటల్లోనే వచ్చేసారు. ఏమిటండి ఇంత నల్లబడిపోయారు? అంత ముందు నేను మంచి కలర్ కదా. ఊరుకోండి. సీత 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 చూసావా ఏం లవ్వు, ఏం జంట, ఏం ఎఫెక్షన్. రే 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 ఇంకా టైం ఉంది. ఏరా మారుతి, ఇదేనా రావడం? అవును. అవును, అమ్ములు నీళ్ళు వేసుకుంటే నీకు పట్టొస్తుంది ఏంట్రా? ఊరుకో బాబాయ్. ఎరా నీ పెళ్ళి ఎప్పుడు రా? అంతా నీ పెళ్ళాం చేతిలో పెట్టాను రా. ఓ భార్యమణి, మా వాడి బాధ్యత అంతా నీ చేతిలోనే పెట్టాడంటే. ఇదేంటి కట్టు? స్కూటర్ మీద స్లిప్ అయి పడ్డానే. స్కూటర్ మీద నుంచి పడ్డారా? అయితే ఆ స్కూటర్ అమ్మేయండి. మరి కొద్దండి. ఇంకా నయ్యం, ఏలు తలుపు సందులో పెడితే ఇల్లు అమ్మేమనే రకం రా. నువ్వేనా చెప్పు సీను. ఎందుకంత కంగారు? ప్రతిదానికి కంగారు పడ్డం మీ అక్కకి నీకు అలవాటు అయిపోయింది. ఆడదై పుడితే నీకు తెలిసేది. ఈ కబుర్లకేం గాని రే మారుతి, తండ్రి కావటం గొప్ప కాదురా, 4 డబ్బులు సంపాదించి స్థిరపడటం గొప్ప. అచ్చేద్దామని వచ్చాను బాబాయ్. ఒరే నాకు ఆంధ్ర ఫైనాన్సింగ్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందిరా. చూడవే సీను. నీకు ఒక్కదానికే మొగుడు ఉన్నాడమ్మా. అమ్ములు మీ ఇంట్లో కాలు పెట్టింది, నీకు ఉద్యోగం వచ్చింది. మా అమ్ములు ఎప్పుడు అదృష్టవంతురాలే. ఆహాహాహాహా. రేయ్ ఈ అక్క చెల్లెల భజన కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది, రారా మనం వెళ్దాం. అమ్మో, ఈ ఉద్యోగానికి 50,000 లంచం ఇవ్వాలా? దాని లంచం అనరే, డిపాజిట్ అంటారు. అది ఫైనాన్సింగ్ కంపెనీ ఉద్యోగం కదా, అంతా డబ్బుతో వ్యవహారం. నన్ను నమ్మాలి కదా. శుభ్రంగా కట్నం ఇచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకునుంటే మీకు ఈ కష్టాలు వచ్చేవి కాదు కదండి. ఓ పని చేద్దాం, ఇంచక్క కట్నం ఇచ్చే అమ్మాయిని ఇంకో దాన్ని చేసుకున్నా. ఓ పిచ్చిదానా, నీకంటే పెద్ద కట్నం ఏంటే నాకు. మరి అదే అసలు మీ ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావే? మీ ఆయన చదువుకు ఆఫ్టర్ ఆల్ ఈ ఉద్యోగమా? కలెక్టర్ ఉద్యోగం వస్తుంది, కలెక్టర్ ఉద్యోగం. అప్పుడు అయ్యగారు కలెక్టర్, అమ్మగారు బంట్రోతు. అమ్ములు అమ్ములు వస్తున్నానండి. ఏమండి, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీరు వేళకి ఇంత అన్నం తినండి. ఈ వేలు ఇది కాదే, ఇది ఏదో ఒక వెళ్ళారా పెద్ద డాక్టర్కి చూపించండి. మళ్ళీ నాకు రోజుకో ఉత్తరం రాయండి. చూడక్క ఎలా ఏడిపిస్తున్నా. అతనికి వేరే పనేమి లేదుగా. పెళ్ళైతే బోల్డ్ అంత పని ఉంటుందిలే. మారుతి, నేను బస్ స్టాప్ లో వచ్చి. అలాగే. చూడు మారుతి, ఉద్యోగంలో చేరే ముందు ఆంజనేయ స్వామి గుళ్ళో అర్చన చేయించి వెళ్ళు. ఇది ఉంచు. ఉద్యోగానికి డిపాజిట్ కట్టాలటగా. అక్క ఏమిటిది? నీ పెళ్లికి దాచుకున్న డబ్బు మా ఆయనకి ఇస్తావా? ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలీదా? ఈ రోజు డబ్బులు లేవని ఉద్యోగం వదులుకుంటే రేపు వస్తుందా చెప్పు? అది కాదక్క. ఇంకేం మాట్లాడదు. దాని మాటలేం పట్టించుకోవద్దు. ముందు నువ్వు వెళ్ళి ఉద్యోగంలో చేరా. తీసుకో. నువ్వేమనుకోద్దు, నీ డబ్బు నాకొద్దు. అదేంటి భారతి, నీ నాన్న దూరం చేసి మాట్లాడుతున్నావు? అవసరమైన వాళ్ళ దగ్గర డబ్బు ఉండడం ముఖ్యం. రేపు నా పెళ్లికి బోల్డ్ ఎంత డబ్బు అవసరం అవుతుంది. నువ్వు ఇవ్వవా ఏంటి? ఇస్తావుగా, అయితే తీసుకో. వదినా, నీ మాట కాదనలేక తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్ములు జాగ్రత్త. అమ్ములు ఏంటిది? పిచ్చి పిల్ల, నాకు మరో జన్మంటూ ఉంటే అమ్మొద్దు, ఎక్కే కావాలి. అమ్ములు